అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచందర్ రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడుని పార్టీ సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో వారి పాత్రపై విచారణ చేయాలని నిర్ణయించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జయచంద్రరెడ్డిని అధిష్టానం సస్పెండ్ చేయడంతో తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ శ్రేణులు చట్టం ముందు ఎవరైనా సమానమే అంటూ చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. మద్యం వల్ల పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుందండి. ఇది చేసిన ఎవరైనా సరే శిక్షార్హులే, ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడాల్సిందే. అందులో ఎవరున్నా సరే, ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే, ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి బాబు గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కుదరదండి, ఎవరు తప్పు చేసినా ఒకటే, చట్టం ముందు అందరూ ఒకటే. మాది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటాము. బాబు గారు కూడా ఖచ్చితంగా తప్పు చేసిన ఏ ఒక్కరిని వదలరు. క్రమశిక్షణ కలిగిన పార్టీ మా తెలుగుదేశం పార్టీ. ఎన్నికల ముందు మిథున్ రెడ్డి శిష్యుడైన జయచంద్రారెడ్డి పథకం ప్రకారం టీడీపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత పథకం ప్రకారం టికెట్ సంపాదించుకొని ప్రజెంట్ వాళ్ళ పాలసీని ఇక్కడ అవలంబిస్తూ పార్టీకి చాలా చెడ్డపేరు తెచ్చాడు. బాబు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించారు. ఇది బయటపడిన తక్షణమే బాబు గారు అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్లో మైనర్ల మద్యం డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం రేపుతోంది. పెద్ద మంగళారం గ్రామంలో ఉన్న వోక్స్ ఫామ్ హౌస్లో మైనర్స్ ఈ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. పార్టీలో సుమారు 50 మంది మైనర్లు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేసి రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇక డ్రగ్ టెస్ట్లో 2 మైనర్లకు గంజాయి పాజిటివ్ వచ్చింది. అలాగే 8 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఈ పార్టీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మోయినాబాద్ పోలీసులు. పట్టుబడిన వారిలో 12 మంది యువతులు, 38 మంది యువకులు ఉండగా వీరిలో చాలా మంది మైనర్లే ఉన్నారని పోలీసులు తెలిపారు. అధిక డబ్బు, ఈజీ మనీకి అలవాటు పడి ఫర్మ్ హౌస్ ఓనర్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడిని క్రియేట్ చేసి ఒక్కొక్కరికి 1300 రూపాయల ఎంట్రీ ఫీజుతో మద్యం, గంజాయి, డ్రగ్స్ అని యువతకు ఎరవేశాడు. అయితే పోలీసులు ఎంట్రీతో ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. అధిక డబ్బుకు అలవాటు పడి యువతను పక్కదారి పట్టిస్తున్న ఫామ్ హౌస్ ఓనర్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫామ్ హౌస్లో డ్రగ్స్ దందాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి?
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు 50 మంది పైగా మైనర్లు యొక్క పార్టీలో ఉన్నట్లు కూడా పోలీసుల ద్వారా సమాచారం అనేది ఉంటుంది. యొక్క పార్టీలో డ్రగ్స్, మద్యం, అలాగే అనేక అసంఘిక కార్యకలాపాలు జరిగినట్లు కూడా పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమంగళారం గ్రామ రెవెన్యూలో గల చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ లో రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేశారు. దాడులు చేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మొయినాబాద్ రాజేంద్ర నగర్ ఎస్పార్టీ పోలీసులు యొక్క దాడుల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసినటువంటి యువకులు గచ్చిబౌలి, మాదాపూర్, నార్సింగి, కేపీహెచ్బి, కుకట్పల్లి ప్రాంతాలకు చెందినట్లుగా గుర్తించారు. ఈ యొక్క పార్టీలో 50 మందికి పైగా మైనర్ విద్యార్థులు పాల్గొన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక వీరితో పాటు 14 మంది యువతులు, దాదాపు 35 మందికి పైగా యువకులు యొక్క డ్రగ్స్ పార్టీలో హాజరయ్యారు. దాంట్లో ఇద్దరికి పరీక్షలు నిర్వహించినప్పుడు డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. ఇక ఫామ్ హౌస్ లో ఎటువంటి పర్మిషన్స్ అనేవి లేకుండా 8 బాటిళ్ల మద్యాన్ని, అలాగే అక్కడ ఏర్పాటు చేసినటువంటి డీజే పరికరాలన్నింటినీ కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. పార్టీ నిర్వాహకులు కిషన్ తో పాటు మరొక 5 మందిపై కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో డ్రాప్ హౌస్ పేరుతో ఐడి క్రియేట్ చేసి నిర్వాహకానికి ఆన్లైన్ ద్వారా ఒక విద్యార్థి 1300 డబ్బులు చెల్లించి పార్టీలో చేరొచ్చని నిర్వాహకుడు తెలియజేశారు. సో ఈ రకంగా వాళ్ళందరినీ ట్రాప్ చేసి ఒక పార్టీ నిర్వహించినట్లు కూడా తెలుస్తోంది. సో వీటన్నిటి మీద పక్కా సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు రైడ్ చేసి యొక్క డ్రగ్స్ పార్టీని భగ్నం చేయడం జరిగింది. రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ.